Hi everyone, good morning. This is Lokeshwar and from Shimla. Yes. So టైం 10 అవుతుంది బట్ ఇంకా ఫాగ్ అలాగే ఉంది షిమ్లాలో. ఐ విల్ షో యూ రైట్. ఎస్. సో ఫాగ్ ఉంది మాట. ఇంకా 10 కూడా కాదు, 10:30 అవుతుంది ఐ థింక్ సో ఎగ్జాక్ట్లీ. అంతే. మొత్తం ఈరోజు అంతా ఫాగీ డే. సన్లైట్ ఇంకా రాలేదు. అండ్ మేమున్న చిన్న కాటేజ్ మాట ఇది. సో ఇది ఓల్డ్ బస్ స్టాండ్ పైన మాట. మీకు కనిపిస్తుంది ఆ పైన ఓల్డ్ బస్ స్టాండ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ కాటేజ్లో దిగాం మేము. దిస్ ఈజ్ ఫైన్. సో ఇంక ఇప్పుడు మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ట్రెక్ పోర్షన్లో ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటే పైకి వెళ్ళాలి. అది కొంచెం ఇలా పైకి వెళ్తాం ఇప్పుడు. ఎస్, కెమెరా ఆన్లోనే ఉంది, చూడొచ్చు. వెనకాల వ్యూ బాగుంది. అంటే కొంచెం మెయిన్ రోడ్ కానీ హోటల్స్ అయితే డెఫినెట్లీ కిందకి పైకి ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది, పక్కా తప్పదు. ఇక్కడే విక్టోరియల్ టనల్ అని దొరికిద్ది మనకి. విక్టోరియల్ టనల్ అంటే World War II టైంలో ఆ టనల్ కట్టారంట, 1940 ఆ టైంలో ఎగ్జాక్ట్లీ. సో ఆ విక్టోరియా టనల్ నుంచి కొంచెం ముందుకు వస్తేనే ఓల్డ్ బస్ స్టాండ్. ఇప్పుడు ఇంకా ఎక్కాల్సి వస్తుంది, ఇంకా ఉంది చాలా ఎక్కడానికి. కానీ బాగుంది, వాక్ బాగుంది. ఆ పైనే వచ్చేసాం మెయిన్ రోడ్డు. ఎస్. సో ఇప్పుడు మనం ప్రాపర్గా ఈ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నామన్నమాట. వెనకాల చూడు. సో వెనకాల ఇది ఓల్డ్ బస్ స్టాండ్. అండ్ మన రూమ్ వచ్చేసి ఈ కింద ఉంది. అరే ఇది రైల్వేనా? అదిగో కింద చూడు, రైల్వే అనుకుంటా. బాబా బల్కుల్ రైల్ మ్యూజియం అని ఉంది. మైట్ బి. ఈ క్లైమేట్ అండ్ ఈ ఫాగ్, ఈ చెట్లు ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది. ఇన్ ఎర్లీ 19th and 80s టైంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని సమ్మర్ క్యాపిటల్గా అనేవాళ్ళు అన్నమాట. అండ్ ఆల్సో షిమ్లా ఈజ్ సిట్యువేటెడ్ at a altitude of 7,500 feet and it is also a capital of Himachal Pradesh. అండ్ ఈ విక్టోరియా టనల్ విశేషానికి వస్తే ఇది World War II ఎండ్ అయిన తర్వాత సోల్జర్స్ యొక్క విక్టరీ గురించి బ్రిటిష్ వాళ్ళే కట్టించారు ఇన్ 1940. ఈ లైన్లో ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చామో అనిపిస్తుంది, అంత బాగుంది ఈ లైన్. హోటల్లో ఆగాము. దీనికన్నా ముందు మేము ఏం చేసామంటే ఒక 2-wheeler ఒకటి రెంట్ తీసుకున్నాం అన్నమాట. యాక్టివా సంథింగ్ మ్యాస్ట్రో అనుకుంటా. 2-wheeler రెంట్ తీసుకున్నాము. అండ్ వెళ్ళేదారిలో ముందు తినేసి వెళ్తే ఎక్కడికైనా బెటర్ అని చెప్పి ఒక చోట ఆగాము. ఏ క్యా భయ్యా? ఓకే, ఏ క్యా? పికల్ అచ్చా. ఓకే, మిక్స్ పికల్. అచ్చా, అట్లీ దీంతో అదే తింటారేమో. మనమేమో ఎందుకైనా బెస్ట్ అని చెప్పి మామూలు పొరాటాలో తింటారు వాళ్ళు. మనం అండా బుజ్జి చెప్పాం ఎందుకని మంచిదని. మేము అలాగా టిఫిన్ తింటున్న టైంలో సమ్ ర్యాండమ్ స్ట్రేంజర్ ఆల్ ఆఫ్ సడన్ మీరు కుఫ్రీ విజిట్ చేశారా అని అడిగారు. ఇట్లా చెప్పాలంటే మనకి ఈరోజు ప్లాన్స్ ఏం లేవు, బట్ వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత మాకు కూడా సరే చూద్దాం, ఎలాగో వెహికల్ ఉంది కదా అని చెప్పి కుఫ్రీ వెళ్దామని స్టార్ట్ అయ్యామాట. ఇట్ ఈస్ 17 kilometers ఫ్రమ్ షిమ్లా. సో అలాగా ఇప్పుడు మన జర్నీ కుఫ్రీకి వెళ్ళింది. I think God has some other plans for us today. Turn right onto Kufri bypass road. हॉर्स का ये मर इंత మాట్లాడింది ఎందుకు రా? 2000 देना सर आपने. हाँ 2000 दोनों को मिला के 2000 है ना. हॉर्स राइडिंग प्लस 2 कॉम्प्लीमेंट्री गेम्स. हाँ, साथ में ये 3 स्टेप फार्मिंग, एप्पल गार्डन, विलेज व्यू. आपका 6 साइट सीन हो गया. कोई सी भी 2 गेम्स हो रही है. अच्छा अच्छा. బేసికల్లీ హార్స్ రైడింగ్ మీద మనల్ని ఒక 3 kilometers తీసుకెళ్తారు. 3 to 4 kilometers మళ్ళీ వెనక తెస్తారు. సో ఈ మీరు చూస్తే మొత్తం వెళ్ళడానికి కూడా మనం మామూలుగా నడిచే ప్లేస్లా లేదు. బికాస్ కొంచెం కిందంతా ఇబ్బందిగా ఉంది, మొత్తం మట్టి, అందులోని వర్షాలు పడి. సో వాళ్ళ ద్వారానే వెళ్తారు మ్యాక్సిమం. మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ ఇబ్బంది. మేము అదే అనుకున్నాం నడుద్దామని, బట్ అవ్వదు, అర్థమైపోయింది. సో ఆ గుర్రాల మీద మనం వెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు ఈ ప్లేసెస్ మనకి మొత్తం. అక్కడ కొన్ని ప్లేసెస్ ఇందా చూపించాం కదా, సో ఆ ప్లేసెస్ చూపించారు. జాగ్రత్త. పట్టుకున్నా వదలట్లేదులే. ఓకే, కూల్. అది ఒకేసారి ట్రిగర్ అయింది.
मैं इस पे जाऊँगा. అరే నీకు ప్యాకే అది వినట్లేదు మాట అసలు. అరే అలాంటి చెప్పమాక. క్రేజీ మ్యాన్ ఈ రైడ్, కానీ రిస్కీ, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అయ్యే మనం తెచ్చిన గోడి చూపించావా? 0.5లో ఉందా? అయ్యే, కానీ స్టంటే. ఇక్కడ 2 ways ఉన్నాయి మనకి, ఐదర్ హౌసెస్తో రావచ్చు, లేదంటే జిప్సీస్ ఉన్నాయి. కానీ మాకు జిప్సీస్ ఉన్నాయన్న విషయం వీళ్ళు ఎక్కిందా చెప్పారు, కానీ ఇట్స్ టూ రిస్కీ యాక్చువల్లీ. అందులో మాకు వర్షం పడింది, ఇంకా రిస్కీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి అడ్వెంచర్స్ ఇచ్చారు కదా, అడ్వెంచర్స్ దగ్గరికి వెళ్దాము. లిటరలీ ఈడైతే వద్దురా డబ్బులు పోతే పోయినరా, మనం వెనక్కి వెళ్ళిపోదారా. అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, కొంచెం డేర్ చేసాము. చాలా స్టంట్ అయింది, చాలా బయటికి చెప్పుకోలేకపోతున్నాం. కానీ అమ్మో బాబోయ్, ఆలోచించాలి. అది పడేసిద్ది అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. డెఫినెట్లీ పడేసిద్ది, ఎటు సైడ్ పడిపోవాలని ఆలోచిస్తున్నాను నేను. కుఫ్రీలోకి ఎంటర్ అయిన వెంటనే ఇట్ ఫీల్స్ లైక్ ఎ న్యూ వరల్డ్ బికాస్ ఆఫ్ దట్ డ్రిజ్లింగ్ అండ్ హై ఆల్టిట్యూడ్ వల్ల ఎప్పుడు ఏరియా చల్లగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్ అయితే మనం ఏదైతే ఇందాక మ్యూల్స్లో వచ్చామో ఆ రోడ్ అంతా స్నోఫాల్తో ఉంటుంది. అండ్ లిటరలీ ద మ్యూల్స్ విల్ బీ వాకింగ్ ఆన్ దట్ స్నో. ఎన్ని యాపిల్ ట్రీసే, యాపిల్ గార్డెన్ కదా మనం వచ్చింది. ఈ లోపలే మనకి గేమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి పర్ హెడ్ 2 కాంప్లిమెంటరీ గేమ్స్ అంటారు కదా, మొత్తం 4 గేమ్స్ రాసి ఇచ్చాడు. దీంట్లో ఏదైనా ఎక్కచ్చు మనం. జాగ్రత్తగా పెట్టుకున్నారు. జిప్ లైన్ స్పోర్ట్స్. After completing Kufri, we are now heading towards Jaku temple, which is Hanuman temple. బట్ మధ్యలో ఈ వ్యూ ఏంటంటారా, అలా వస్తుండగా ఒక పంజాబీ డాబా తగిలింది. ఆ డాబాలో ఫుడ్ కన్నా వ్యూనే ఫేమస్ అనుకుంటా. సో నేను ఆ వ్యూ చూసిన వెంటనే ఇక్కడే తిందామని ఫిక్స్ అయిపోయాను. బట్ బయటే కాదు, లోపల మేము ఎక్కడైతే కూర్చొని తిన్నామో అక్కడి నుంచి కూడా సేమ్ వ్యూ ఉంది. సో ఇమీడియట్గా అక్కడ కూర్చుండిపోయి చాలాసేపు ఫుడ్ తిన్నాం. బట్ డిలే చేయకుండా ఎమ్మటే స్టార్ట్ అయిపోయాం కూడా. యా హలో, మనం ఇప్పుడు జాకు టెంపుల్కి వచ్చాం షిమ్లా దగ్గర. ఇట్ ఈస్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే షిమ్లా నుంచి. కంప్లీట్ ఫాగ్ అసలు ఏం కనబడట్లేదు చూడండి. ఈ జాకు టెంపుల్ షిమ్లాకి చాలా దగ్గరగా ఉండొచ్చు, బట్ టెంపుల్కి వచ్చాక మాత్రం అసలు మనం షిమ్లాలో ఉన్నామా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ చేంజ్ అయిపోద్ది మనకి అట్మాస్ఫియర్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఇది కూడా హై ఆల్టిట్యూడ్లోనే ఉంటుంది. అండ్ షిమ్లాలో ఎక్కడి నుంచి చూసినా హనుమంతుడు స్టాచ్యూ కనిపిస్తుంది అంటారు. బట్ నా కేసులో ఫాగ్ వల్ల ఈరోజు నాకు ఏమీ కనిపించలేదు. బట్ దట్స్ వాట్ మేడ్ మీ మోర్ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అంటారా, అలా పైకెక్కిన తర్వాత ఒకేసారి వెనక్కి తిరిగేసరికి ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఎ బిగ్ స్టాట్యూ. మామూలుగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా, నాకు అలా కనిపించకుండా ఒకేసారి చూసేసరికి ఇట్ వాస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ సో ఇక్కడ నమ్మకం ఏంటంటే హనుమంతుడు సంజీవ్ని హర్బ్ తేవడానికి వెళ్ళినప్పుడు ఈ జాకు మౌంటైన్ మీదే ఆగి యాకు అనే సేజ్తో మాట్లాడి తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని దాని తర్వాత ఇక్కడి నుంచి సంజీవ్ని హర్బ్ తేవడానికి వెళ్ళారని అందరూ నమ్ముతారు. అండ్ ఈ యాకు అన్న సేజే ఈ టెంపుల్ బిల్డ్ చేశారని కూడా అందరి నమ్మకం. సో మనకి అక్కడ హనుమాన్ టెంపుల్ది అయిపోయిన తర్వాత హెవీ ఫాగ్ కాబట్టి బయటికి వచ్చేసాం అక్కడి నుంచి. అలాగ స్లోగా రూమ్కి వెళ్ళిపోయి జాకెట్స్ తెచ్చుకొని మళ్ళీ తినడానికి వచ్చాము. ఇంకా ఈరోజు ఎనర్జీ అయిపోయింది, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మాకు ట్రెక్ ఉంది, ప్రాపర్ ట్రెక్ ఉంది. అసలు యాక్చువల్లీ మన మెయిన్ పర్పస్ అది. ఈరోజు ఫుల్ రిలాక్స్ అయిపోదాం అనుకున్నాం కానీ రిలాక్స్ అవ్వలేకపోయాం. మొత్తానికి తిరగడమే అయిపోయింది. మన వల్ల కాదు, అది మన బలహీనత. అయితే ప్రస్తుతానికి అయితే తినేసి వెళ్ళిపోయి పడుకోవడం, ఇంకే పని లేదు.
జస్ట్ ఇంకా డైరెక్ట్గా రేపు మార్నింగ్ కలుద్దాం. చలో బాయ్, గుడ్ నైట్.